హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఆర్ స్టడీ సర్కిల్. నిన్న ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన అర్థమెటిక్ అనాలిసిస్ గురించి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయనే దాని గురించి, ఎక్కడ ఇంపార్టెంట్, ఏ టాపిక్ని ఈజీగా డీల్ చేయగలుగుతాం అనే క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు క్లాస్లో ఏం చేయబోతున్నామంటే రీజనింగ్ టాపిక్స్ సంబంధించిన క్లియర్ కట్గా అన్ని టాపిక్స్లో ఉన్న దానికి సంబంధించిన అనాలిసిస్ చేస్తూ దానితో పాటు ఎన్ని మోడల్స్ ఉంటాయి ఏ టాపిక్లో ఎక్కడ మిస్టేక్లు చేయబోతున్నాం అనే దాని గురించి క్లియర్ కట్గా నేను జయంత్ సార్ కలిసి ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాం. సార్, ఈ టాపిక్స్ అన్నింటిని ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేయండి సార్. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో భాగంగా సార్ ఇచ్చిన సిలబస్లో ఎక్కువ మార్క్స్ ఉన్న సబ్జెక్ట్ ఏది ఉందంటే రీజనింగ్. ఇందులో నుంచి 35 మార్క్స్ వరకు ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతున్నాయి సార్. 35 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ దీంట్లో అందరూ ఏంటంటే ఈ సబ్జెక్ట్ చాలా ఈజీ సబ్జెక్ట్ అని ఫీల్ అయ్యి ప్రాక్టీస్ చేయడం మానేస్తారు. అందరూ అర్థమెటిక్ అండ్ మిగతా వాటిపైన ఫోకస్ చేసి ఈ ఏరియాని చాలా మంది మిస్ చేసి మార్క్స్ లూజ్ అవుతుంటారు. కాబట్టి మనం అలా కాకుండా సార్, మనము ఇందుట్లో ఏవైతే టఫ్గా ఫీల్ అవుతారో, డిఫికల్ట్గా ఫీల్ అవుతారో ఆస్పిరెంట్స్, వాటిని మనం ముందుగా డిస్కషన్ చేద్దాం సార్. ఓకే, ఎందుకు సార్ మొదటగానే డిస్కస్ చేయాలనుకుంటున్నాం? అవును సార్, ఈ మ్యాక్సిమం సార్ ఎవరైనా రీజనింగ్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు నంబర్ సిస్టమ్, ఆల్ఫాబెట్ సిరీస్, నంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, డాటా సఫిషియన్సీ అంటూ ఈ టాపిక్స్ని ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి మిగతా టాపిక్స్ని తర్వాత ప్రియారిటైజేషన్ చేస్తారు సార్. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ టాపిక్స్ పైన అందరూ చేసే టాపిక్స్ పైన ఫోకస్ చేసి ఈ టాపిక్స్ పైన తక్కువ ఫోకస్ చేయడం వల్ల ఈ ఏరియాని అందరూ మార్క్స్ అనేది తక్కువ తెచ్చుకుంటున్నారు సార్. అందరూ ఆస్పిరెంట్స్ అందరూ ఏమనుకుంటున్నారు సార్, డైరెక్షన్ అనే టాపిక్ కూడా వెరీ ఈజీ టాపికే కదా, ఎందుకు సార్ దాన్ని టఫెస్ట్ టాపిక్గా ఫీల్ అవుతున్నారు అని అంటుంటారు కదా సార్. ఎందుకు సార్ ఆ టాపిక్ అనేది వెరీ టఫ్గా? అవును సార్, ఇంతకుముందు ఏంటంటే సార్ జస్ట్ ఆయన డైరెక్షన్స్ మాత్రమే అడిగేవాడు. ఇప్పుడు ఏంటంటే యాంగిల్స్ కూడా అడుగుతున్నాడు. ఆయన యాంటీ క్లాక్ వైజ్ తిరిగాడు, ఆ తర్వాత క్లాక్ వైజ్ తిరిగాడు అని ఇలా అడుగుతున్నప్పుడు ఈ అందరూ స్టూడెంట్స్ ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు కనుక ఇదిని నేను టఫ్గా ముందుగా డిస్కషన్ చేయాలనుకున్నా సార్. అవును, అట్లా ఈ ఏరియా నుంచి ఎవ్రీ ఇయర్ 2 to 3 మార్క్స్ వస్తాయి సార్. ఓకే సార్. ఏంటంటే సార్, ఇప్పుడు డైరెక్షన్స్ లో మనకి ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఈ 4 ఉంటాయి సార్. ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఏంటంటే ఈస్ట్ నుంచి రైట్ సైడ్ తిరుగున్నప్పుడు మనం ఫర్ సపోజ్ లెఫ్ట్ సైడ్ తిరిగినామంటే వేరే డైరెక్షన్ వచ్చేస్తుంది సార్. దట్స్ వై మనం చేసే ఏ ఆప్షన్, ఈ 4 ఆప్షన్ లో ఉంటాయి సార్. మనం రైట్ సైడ్ చెప్పినప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగితే కూడా ఆన్సర్ వచ్చింది అనుకొని మనం ఆన్సర్ చేసి పెడుతుంటాం. అదే ఒక బ్లండర్ మిస్టేక్. ఎక్కువ మిస్టేక్ చేసి ఈజీ టాపిక్ నుంచి స్కోర్ తగ్గించుకుంటారు. కాబట్టి ఆ ఉద్దేశపూరికంతో మనం మొదటిగా అది డీల్ చేయడానికి జరుగుతుంది సార్. ఓకే, నెక్స్ట్ బ్లడ్ రిలేషన్ అనే టాపిక్ గురించి కూడా ఒకసారి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. దాంతో పాటు ఎక్కడ స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ సార్. ఓకే సార్, బ్లడ్ రిలేషన్స్ నుంచి కూడా 1 to 2 మార్క్స్ వరకు ఈ గ్రూప్ డీలో అడగడం జరుగుతుంది సార్. ఈ టాపిక్ కూడా అందరూ ఏంటంటే టఫ్ అని ఫీల్ అవుతుంటారు, కొంతమంది ఈజీ అని ఫీల్ అవుతుంటారు. అవును సార్. మనం ఎలా అంటే ఈజీగా ఈ బ్లడ్ రిలేషన్స్ని అందరూ చేసేలాగా మన రాజశేఖర్ సారు, నేను ఇద్దరం కలిసి ఈ టాపిక్ని మేము చెప్పబోతున్నాం. ఆ తర్వాత సిలాజిజం అనే టాపిక్ తీసుకున్నట్టయితే ఈ టాపిక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది ఆర్ఆర్బి గ్రూప్ డీనే కాకుండా ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ యూపీఎస్సీ వరకు కూడా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటాడు ఎగ్జామినర్. ఈ ఏరియాని ఫోకస్ చేసి చాలామందిని కాంపిటీషన్ నుంచి ఆయన తీసేయడానికి వీలుంటుంది సార్. ఓకే, బై ది వే గ్రూప్ డి ఆస్పిరెంట్స్ అందరికి నేను చెప్పేది ముఖ్యంగా ఏంటంటే, సారు ఆల్రెడీ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న సారే ఆల్రెడీ ఎందుకు ఈ టాపిక్ సిలాయిజంని ఎందుకు అంత టఫెస్ట్గా ఫీల్ అవుతున్నారు అనే ఆస్పిరెంట్స్ని అందరూ దృష్టిలో పెట్టుకొని సార్ ఈరోజు నా వంతు ఏంటి అంటే, సార్ ఒకసారి మీరు కూడా ఫ్రీగా ఉన్న టైంలో వచ్చి ఏదైనా టాపిక్స్ని డీల్ చేయండి సార్ అంటే తన సాయం కూడా స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ చాలామందికి యూజ్ అవుతుంది. నేను కూడా ముందు అడుగులేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ఇన్స్టిట్యూట్ నుంచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అన్నారు. సార్ కూడా కొన్ని టాపిక్స్ని ఎందుకు డీల్ చేయబోతున్నాను అని అంటే, ఏ విధంగా మిస్టేక్ చేయబోతున్నారు అంటే యూపీఎస్సీ స్టాండర్డ్ వరకు ఈ సిలాజిజం నుంచి వస్తున్నాయనంటే సార్ ఏ విధంగా దీని మీద ఇంట్రెస్ట్ పెట్టింటాడో. కానీ మన ఇన్స్టిట్యూట్లో ఏంటి అంటే ఈ సిలాజిజం అనే టాపిక్ని వెరీ ఈజీగా డీల్ చేద్దాం సార్. ఎలా ఈజీ అని అంటే చూస్తే ఆన్సర్ పెట్టే విధానంగా మనం ఆ విధంగా స్టూడెంట్స్ని తీసుకెళ్ళడానికి ముందుగా చూద్దాం సార్. ఏ విధంగా ఎగ్జామ్ హాల్లో కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, షార్ట్ కట్ ఎలా ఉంటుంది,
అంటే ఆప్షన్ ఎలిమినేషన్ ప్రాసెస్ని ఎలా చేయాలనేది మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి మన ఇద్దరం కలిసి కూడా దీనికి ఎక్కువ స్ట్రెంత్ ఫోకస్ పెడదాం సార్. ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది సార్. నెక్స్ట్ సార్. ఓకే సార్. ఆ తర్వాత కౌంటింగ్ ఫిగర్స్, ఇది అందరికీ తెలిసిందే. ట్రయాంగిల్స్ ఉంటాయి, స్క్వైర్స్ ఉంటాయి, రెక్టాంగిల్స్ ఉంటాయి. వాటిపైన ఫోకస్ చేసి హౌ మెనీ ఫిగర్స్ ఆర్ దేర్ అని కౌంటింగ్ చేయమని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. 1 to 2 మార్క్స్ దీంట్లో నుంచి కూడా వస్తాయి. ఇది వెరీ ఈజీ టాపిక్. అందులో ఈ టాపిక్ మీద గురించి కూడా మనము ఈజీగా షార్ట్ కట్స్ ఉంటాయి సార్, అవన్నిటిని యూజ్ చేసి అందరికి యూజ్ అయ్యేలాగా మనం డీల్ చేద్దాం సార్. ఓకే సార్. తర్వాత డైస్ కూడా వెరీ ఈజీ టాపిక్. 1 to 2 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి సార్. మన రాజశేఖర్ సార్ చాలా ఈజీగా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాం సార్. కానీ బట్ ఏంటంటే యాస్పిరెంట్స్ వచ్చింది ఈ టాపిక్ నాకు ఈజీ అనుకుంటుంటారు కదా, ఆ యాస్పిరెంట్స్కి నేనేం చెప్పేది ఏంటంటే అక్కడే మన తప్పు మార్గాన్ని ఎంచుకున్నట్టుగా. ఈ డైస్ అనేది చూసిన వెంటనే మనకు వచ్చే డైస్లో ఉండేది 6 ఉంటాయి. మనం ఏ మిస్టేక్స్ చేస్తున్నామో ఆప్షన్లో ఉంటాయి. నువ్వు ఏది చేసినా ఆప్షన్ మిస్టేక్స్ లో చూపించింటారు సార్. ఎందుకంటే ఎగ్జామినర్ అంత ఈజీగా ఏమి ఎగ్జామ్ పేపర్ అయితే క్రియేట్ చేయరు. మనం ఆపోజిట్ వర్డ్ ఏదైనా ఇస్తారు సార్, అది ఈజీగా మన వాళ్ళు పెట్టేస్తున్నాం అనుకుంటారు. కానీ ఆ ఆప్షన్ లో మనం చేసే మిస్టేక్స్ అక్కడ ఇస్తారు సార్. అవును సార్. ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే ఈజీగా ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ వచ్చాయి సార్, ప్రతి ఒక్కరు కూడా ఈజీగా ఆన్సర్ చేసేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువైంది, అందుకు ఎగ్జామినర్ కూడా టఫ్ చేస్తున్నాడు ప్రతి క్వశ్చన్ ని కూడా. అట్లా సార్ ఈ డైస్ అనే టాపిక్ ని వెరీ ఈజీగా సింపుల్ గా చూస్తేనే ఆన్సర్ చేసేలాగా మన రాజశేఖర్ సార్ నేను కలిసి చెప్తాం. తర్వాత క్లాక్స్ సార్. ఈ టాపిక్స్ నుంచి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏకీవించుకోవడం, వ్యతిరేకించడానికి సంబంధించినవి, సరళ రేఖకు సంబంధించినవి, డిఫరెంట్ యాంగిల్కి సంబంధించినవి, ఇవంటి క్లాక్ అంటే అది ఇంకోటి గడియార లోలకాలకు సంబంధించింది, స్ట్రైట్ లైన్, ఇవన్నీ ఆపోజిట్ లైన్స్, ఇవన్నిటి దాని మీద యాంగిల్ ని గుర్తించాలనే క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వస్తాయి సార్. అవన్నిటి మనం ఒక ఫార్ములా టైప్ లో చేస్తున్నాం సార్. కానీ ఈ టైప్ లో కాకుండా దానిలో కూడా మనం చూస్తే ఆన్సర్ పెట్టే విధానంగా మాక్సిమం ఆస్పిరెంట్స్ అందరికి దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం సార్. ఇంతకుముందు క్లాక్స్ అంటే ఏంటంటే జస్ట్ యాంగిల్ అడిగేవారు. ఈ రెండు గంటల మధ్య యాంగిల్ ఏంటని అడిగేవారు. ఇప్పుడు కూడా ఎగ్జామినర్ ఈ టాపిక్ ని కూడా ఫోకస్ చేసి టఫ్ చేసినాడు. కాబట్టి ఈ టాపిక్ ని కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది సార్. మేమిద్దరం కలిసి చాలా ఈజీగా చేయగలుగుతాం సార్. ఓకే సార్. నెక్స్ట్ ఏంటంటే క్లాక్స్ లో ఇప్పుడు వచ్చిన టఫ్ ఏం పెరిగిందంటే క్లాక్స్ లో సార్, ఇంతకుముందు ఏంటంటే సార్ జస్ట్ అతను యాంగిల్ మాత్రమే అడిగేవాడు. ఇప్పుడు ఏమైందంటే సార్ యాంగిల్ తో పాటు ఒక గడియారము తక్కువ ఆడుతుంది, ఒక గడియారము ఎక్కువ టైం గెయిన్ చేస్తుంది అని అన్నప్పుడు స్టూడెంట్స్ మనం అందరం ఏంటంటే ఇక్కడ తప్పు చేస్తుంటాం సార్ ఈ ఏరియాలో. రాంగ్ రీడింగ్ మోడల్స్ సార్, రాంగ్ రీడింగ్ మోడల్స్ సంబంధించిన క్వశ్చన్స్ ని ఎక్కువగా చేస్తున్నారు. అవి కూడా మనం ఈజీగా డిస్కస్ చేద్దాం. కానీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కి అంత లెవెల్ అయితే అవసరం అయితే లేదు. అక్కడ సంబంధించిన ఎటువంటి క్వశ్చన్స్ అయితే రాలేదు. ఇక్కడ నుంచి వచ్చేది 1 మార్కు మాత్రమే. ఆ 1 మార్కు వచ్చే విధానంగానే మనం డీల్ చేద్దాం. ఎక్కువ డెప్త్ అయితే అవసరం లేదు సార్. ఎక్కడ దాకా అయితే మనం డీల్ చేయగలుగుతున్నామో అక్కడ దాకా డీల్ చేస్తే సరిపోతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ తర్వాత క్యాలెండర్స్ సార్. క్యాలెండర్ కూడా వెరీ ఈజీగా చేయగలుగుతాము. నేను ఎందుకు ఈజీ అని మనం చెప్పగలుగుతున్నాం అనేది మీరు కూడా పసిగట్టాలి. ప్రతి టాపిక్ ఈజీగానే అంటున్నారు. మీరు సబ్జెక్ట్ లేక వచ్చినప్పుడు, టాపిక్ లేక వచ్చినప్పుడు ఎంత ఈజీ అనేది మీరు ఇంత ముందు తీసుకునే ఎక్కడైతే కోచింగ్ తీసుకున్నారో, ఎక్కడైతే ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నారో అవన్నిటిని మీరు ఇక్కడ ఉపయోగించండి. మ్యాక్సిమం 100 మంది స్టూడెంట్స్ ఉంటే అట్లీస్ట్ 20 మెంబర్స్ మాత్రమే మేము చేసే ప్రాసెస్ చేయొచ్చు. 80 మెంబర్స్ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు కాన్సెప్ట్ వైజ్గా చేస్తూ ఎగ్జామ్లో టైం తక్కువ వచ్చింది అలాంటివన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అవన్నీ మేము చూపించిన తర్వాతనే మన ఇన్స్టిట్యూట్ తరపున ఒక షార్ట్ కట్ మెథడ్ అనేది మనం డీల్ చేస్తాం. ఓకే సార్, అవును సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత ఇన్ఈక్వాలిటీ నుంచి కూడా 1 to 2 మార్క్స్ వస్తుంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత ఫజిల్ టెస్ట్. ఓకే, ఫజిల్ టెస్ట్ కూడా సార్ ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ ద ఏరియా సార్ ఇది. అవును సార్. దీన్ని మనం పర్టికులర్ గా వెరీ ఈజీగా మన ఆస్పిరెంట్స్ కి చెప్పాలి సార్. డెఫినెట్లీ సార్. ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ వచ్చాయంటే ఒక్కరు కూడా తప్పు చేసుకోకూడదు, ఒక్కరు కూడా మార్క్స్ పోగొట్టుకోకుండా మనం మాక్సిమం చెప్తాడు మన రాజశేఖర్ సార్. కూడా ఎక్స్పర్ట్ ఇందులో ఫజిల్స్ లో. ఆ తర్వాత వెన్ డయాగ్రామ్స్ గురించి ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు సార్. అందరూ కూడా ఈజీగా చేసే సబ్జెక్ట్ వెన్ డయాగ్రామ్స్, నో ప్రాబ్లం. తర్వాత మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, ఇవి కూడా వెరీ ఈజీ. కానీ మీరు ఏంటంటే ఎగ్జామ్ హాల్లో ఎలా చేస్తున్నారంటే వాటర్ ఇమేజ్ కదా, మిర్రర్ ఇమేజ్ కదా అని ఊహించుకోవడం కానీ, పేపర్లు చింపి పేపర్ల మీద రాసుకోవడం కానీ, రాసి దాన్ని రివర్స్లో చూడడము, ఆపోజిట్ డైరెక్షన్లో చూడడము, వాటర్ ఇమేజ్ అంటే ఇట్లా ఫ్రంట్ లాగా చూడడము, కొంచెం
కట్ చేసుకొని పేపర్ని ఇట్లా కట్ చేసుకుని ఆ ఫిగర్ని గీసుకుని ఆ టైం వేస్ట్ చేసుకోవడం కూడా అవసరం లేదు. అలాంటి ప్రాక్టికల్స్ కూడా మీకు చూపిస్తాం, డైరెక్ట్గా ఎలా చేయాలనే దాని గురించి కూడా చూపిస్తాం. ఎలిమినేషన్ ప్రాసెస్ లాగా కూడా ఇది కూడా మన సారు మేము ఇద్దరం చూపించడం జరుగుతుంది. విత్ లైవ్తో విత్ పేపర్ వాటర్ ఇమేజ్ ఎలా ఉంటుంది, మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుంది అనేది దీనిలో కూడా మనం ఫోకస్ చేసి పిల్లలకు స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ అందరూ చూపిద్దాం సార్. ఓకే సార్. తర్వాత వెరీ ఎక్కువ మార్క్స్ ఉన్న టాపిక్ ఏదైనా ఉందంటే అనాలజీ సార్. అనాలజీ నుంచి వర్డ్ అనాలజీ ఉంటుంది, నంబర్ అనాలజీ ఉంటుంది సార్, మీకు తెలిసిందే. అది మనకి ఈ అనాలజీ నుంచి రావాల్సి వస్తుంది. ఇది రావాలంటే పర్టికులర్గా కొన్ని వాటి మీద గ్రిప్ ఉండాలి సార్ ప్రతి ఒక్కరికి. దాన్ని మనం ఈజీగా ఏం అడుగుతున్నారో అవి మాత్రమే మేము డిస్కషన్ చేస్తాం. మనకి సైన్స్ పరంగా కూడా అడగవచ్చు. అదేవిధంగా నెంబర్ మనకి ఇప్పుడు స్క్వేర్స్ మీద క్యూబ్స్ మీద కూడా అడగవచ్చు. అంతే నాలెడ్జ్ జీకే కూడా అడుగుతున్నారు. డాలర్స్ ఏంటి, కరెన్సీ ఏంటి, క్యాపిటల్స్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అనాలజీలో అడుగుతున్నారు సార్. మేము ఏవైతే ఏ ఏరియా అయితే గ్రూప్ డీకి అవసరమో, ఎంతవరకు మీకు అవసరమో అవి మాత్రమే చెప్తాం సార్. నెక్స్ట్ నంబర్ అండ్ ఆల్ఫాబెటిక్ సిరీస్. ఇవి మీ అందరికి తెలిసిందే. నంబర్స్ ఒక సిరీస్ ఉంటుంది, అందులో ఏదైనా ఒక మిస్ చేస్తాడు. అందరు ఆస్పిరెంట్స్ ఏమనుకుంటున్నారు సార్ అంటే మీరు అన్నట్లే ఇంతకుముందు ఫస్ట్ లో చెప్పినారు కానీ సార్, ఈ 4 టాపిక్స్ వస్తే రీజనింగ్ అనేది ఈజీ అనుకుంటుంటారు సార్. ఇక్కడ 4 మార్క్స్, ఇక్కడ 4 మార్క్స్, మొత్తం టోటల్ వచ్చేసి ఒక 15 మార్క్స్ ఉంటారు. 15లో ఇక్కడే ఒక 5 or 6 వరకు పెట్టుకుంటారు సార్ మ్యాక్సిమం. మిగతావి ఏదో ఒకటి ఇప్పుడు నెగిటివ్ లేని వాళ్ళు ఏదో ఒక వేసి అలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మొత్తం ఒక 10 కరెక్ట్ అవ్వచ్చు సార్ మ్యాక్సిమం. 6 ఇవి పెట్టుకుంటారు. కానీ మిగతావి అనేది మనకి ఇంపార్టెంట్ సార్. ఆ కీ రోల్ అనేది టాపిక్స్ నే ముందు డీల్ చేయడం మనము ముందుగా డీల్ చేయబోతున్నాం సార్. ఎందుకు సార్ ఇట్లా ముందు డీల్ చేయబోతున్నారు అనే దాని గురించి కూడా సార్ క్లియర్ కట్ గా ఎక్స్ప్లెనేషన్ చేశారు. మొదటి టాపిక్ మీరు క్లియర్ గా వినొచ్చు, ఇట్లా వినుకుంటే ఒక 9 days పాటించవచ్చు. ఈ 9 days అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేలోపు స్కిప్ అయిపోతారు కదా. ఇవే మొదటి చెప్పినాం అనుకో, మీకు వచ్చినవే చెప్పి స్కిప్ అవుతారు. అందుకే రాని టాపిక్స్ మొదటిగా డీల్ చేస్తూ తర్వాత ఇవి డీల్ చేయబోతున్నాం. ఓకే సార్. తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్. ఎస్ సార్. కోడింగ్ అండ్ డీకోడింగ్ కూడా అందరికి తెలిసిన టాపిక్. అందరూ కూడా ఈ ఏరియా నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ ఇస్తారు. ఓకే, దీన్ని ఇంకా ఎంత ఈజీగా సాల్వ్ చేయాలో అది నేను రాజశేఖర్ సార్ కలిసి మీకు డిస్కషన్ చేసి చెప్తాము. తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్. మనందరూ తెలిసిందే మ్యాథమెటిక్స్ అని అడిషను, సబ్స్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను ఇలాంటిది ఉంటుంది. ఇంతకు మించి మ్యాథమెటిక్స్ అంటే ఏముండదు. దానితోనే మనం ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనే టాపిక్ని ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. మీరందరూ వీటిపైన పట్టు సాధించడం అతి ముఖ్యమైన అంశం. తర్వాత ఏంటంటే డాటా సఫిషియన్సీ. ఇప్పుడు ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడంటే అతను ఒక డాటా ఇచ్చి ఆ డాటాలో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఒక స్టూడెంట్ యొక్క ఐక్యూని టెస్ట్ చేయడం జరుగుతుంది. అతను ఎంతవరకు కేపబుల్ సార్ లేదా అనేది ఈ డాటా సఫిషియన్సీలో అన్ని మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి సార్. ఏంటంటే ఇప్పుడు మనం అర్థమెటిక్లో కొన్ని డీల్ చేసాం కదా సార్, ఏంటి ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, పర్సెంటేజ్ కానీ, అలాంటి క్వశ్చన్స్ కూడా లింక్ చేసి అతను క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. ఎవరైతే కొంతమంది ఏంటంటే నిన్న మీకు మొదలే చెప్పాం కదా సార్, మనం డిస్కషన్ చేసినాం, కొన్ని సబ్జెక్ట్స్ మిగతా వాటికి టాపిక్స్ కి ఇంటర్లింక్ ఉంటాయి. అలాగే అర్థమెటిక్ లో కొన్ని టాపిక్స్, తర్వాత రీజనింగ్ లో కొన్ని టాపిక్స్ అనేవి ఇంటర్లింక్ ఉంటుంది. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ సార్ మనం మొదటిగా ఏం చేయాలంటే ఆ లింక్ ఉన్న సబ్జెక్ట్స్ ని మనం డీల్ చేద్దాం సార్. సార్ ఇది కూడా మనం యాక్చువల్గా ఇంతకుముందు అర్థమెటిక్ లో చెప్పుకునే వాళ్ళు సార్, క్లాక్ క్లారెండర్. ఇప్పుడు మన రీజనింగ్ లోకే తీసుకోవడం జరిగింది సార్. యాక్చువల్గా ఇంతకుముందు ప్రీవియస్ ఈ రెండు వచ్చేసి అర్థమెటిక్ టాపిక్స్ లో ఉండేటివి సార్. ఇప్పుడు రీజనింగ్ లేకే దాన్ని తీసుకోవడం జరిగింది. అట్లా ఇంటర్లింక్ అప్ అయిన చాప్టర్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ డేటా సఫిషియన్సీ అనేది పర్సెంటేజ్ మీద నుంచి వస్తాయి. ప్రాఫిట్ లాస్ అని మీరు చెప్పినందు గురించి ఇలాంటి క్వశ్చన్స్ అక్కడ నుంచి వచ్చే స్కోప్ ఎక్కువ ఉంటుంది. మనకు ఆ 2 చాప్టర్స్ మీద ఐడియా లేకపోతే ఈ టాపిక్ ని డీల్ చేయడం వెరీ కష్టంగా ఉంటుంది. ఇక్కడ మార్క్స్ అనేటివి మనం గెయిన్ చేయలేం. అలాగే స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, ఇది చాలా చాలా టఫ్ అండ్ ఇంపార్టెంట్. ఎందుకు అంటున్నా అంటే ఈ స్టేట్మెంట్స్ని ఎగ్జామినరు మనం ఒక విధంగా అనుకుంటాం, ఆన్సర్ మాత్రం వేరేది ఉంటుంది. మన ఊహకి అతను అందకుండా ఉంటాడు సార్. అందరూ ఏమనుకుంటారంటే మనం చేసిందే కరెక్ట్ కదా ఈ స్టేట్మెంట్ కి అని మనం అనుకొని మిస్టేక్ చేస్తుంటాం సార్ చాలా మంది. ఈ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ని, అజర్షన్స్ అండ్ రీజన్స్ ని, ఇవన్నిటి కూడా ఇప్పుడు వచ్చే కొత్త ఎలాగా ఇవ్వచ్చు ఎగ్జామ్లో అవన్నీ కూడా నేను రాజశేఖర్ సార్ చాలా ఈజీగా మీకు చెప్తాము. ఈ టాపిక్ నుంచి
ఎక్కువ స్కోప్ ఉందండి. 2 to 3 మార్క్స్ వస్తున్నాయి సార్. ఇప్పుడు ఇది వెరీ హాట్ టాపిక్ సార్. హాట్ టాపిక్. అండ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ రాకున్నట్లు ఉండదు. ఏ ఎగ్జామ్ అయినా ఎక్కడ ఏ ఎగ్జామ్ రాసిన నువ్వు స్ట్రేట్ కానీ సెంట్రల్ కానీ ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ ఉంటుంది. ఖచ్చితంగా మనం అక్కడే మిస్టేక్ చేస్తాం. స్టూడెంట్సే కాదు, టీచర్స్ కాదు, ఎవరైనా మిస్టేక్ చేసే చాప్టర్ అది ఏదైనా ఉంది అని అంటే అది ఈ టాపిక్ నుంచే. స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్, ఇంకోటి స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ కూడా ఉంటాయి సార్. అది మనకి అది అవి మనకి లేవు సార్. ప్రస్తుతంకి ఇచ్చిన టాపిక్స్ ఏంటంటే గ్రూప్ డి సిలబస్ సంబంధించిన ఇచ్చిన టాపిక్స్ గురించే మనం డీల్ చేయబోతున్నాం. ఎందుకంటే ఈ సిరీస్ ని కంప్లీట్ చేయాలి, ఆస్పిరెంట్స్ కి మాట ఇచ్చాం కాబట్టి ఈ ఫీల్డ్ లో మనం ఈ టాపిక్స్ మాత్రమే డీల్ చేద్దాం సార్ ఫస్ట్. ఓకే సార్. ఏంటంటే సార్ ఇవన్నీ ఏంటంటే ప్రతి ఇచ్చిన ఈ టాపిక్స్ అన్ని కూడా సార్ ప్రతి ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ సార్. చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాకపోతే లెవెల్ వేరు ఉంటుంది సార్. లెవెల్ వేరు. మనం ఏంటంటే ఎగ్జామినర్ ఒకవేళ అడ్వాన్స్ లెవెల్లో క్వశ్చన్స్ ఇచ్చినా మన ఆస్పిరెంట్స్ మిస్టేక్ చేయనట్టు స్కోర్ తగ్గించుకోకుండా చెప్పే బాధ్యత రాజశేఖర్ సార్ది అండ్ నాది. డెఫినెట్లీ సార్, దాన్ని న్యాయం చేద్దాం. నేను ఏంటంటున్నా సార్ అంటే రీజనింగ్ అనేది ఈజీగా తీసుకునే ప్రతి ఒక్క స్టూడెంట్ కి, ముఖ్యంగా మాకు అంత రీజనింగ్ వచ్చు అనే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఖచ్చితంగా మేము డీల్ చేసేటప్పుడు టాపిక్ మిస్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా విలువైన సమాచారాన్ని కోల్పోయినారని మాత్రం నేను మాత్రం చెప్పగలుగుతా. ఖచ్చితంగా మీరు క్వశ్చన్స్ మాత్రం చేయకపోయినా పర్లేదు, కానీ కాన్సెప్ట్ని చూడండి. క్వశ్చన్ ఏదైనా సరే ఎంత డెప్త్ లెవెల్ అయినా ఇచ్చినా కూడా సిలాయిజంని ఎంత కష్టం అంటున్నాం కదా, యూపీఎస్సీ లెవెల్లో కూడా మనం ఈజీగా టేకప్ చేయగలుగుతాం. అది కూడా ఎలా అనేది ఇక్కడ మనం ఈ టాపిక్ వచ్చినప్పుడు డీల్ చేద్దాం. ఫస్ట్ డైరెక్షన్ చాప్టర్ నుంచి టుమారో నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీకు ప్రతి ఒక్క టాపిక్స్ని డిస్కస్ చేస్తాం. అదేవిధంగా గ్రూప్ డికి సంబంధించిన యాస్పిరెంట్స్కి ఉపయోగపడేదానికి అంత లెవెల్ చెప్పి మిగతాది వేరే ఇంకా ఎక్కువ హెవీ లెవెల్ కావాలంటే ఆ లెవెల్ కాన్సెప్ట్ మాత్రమే చెప్తాం. కాన్సెప్ట్ చెప్పి స్కిప్ చేస్తాం. కానీ ఈ లెవెల్ తగ్గట్టుకు మాత్రం కాన్సెప్ట్ చెప్పి ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నిటినీ ఖచ్చితంగా ప్రతి ఒక్క యాస్పిరెంట్స్కి మనం ఖచ్చితంగా అందజేద్దాం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ టాపిక్స్ నుంచి ఎక్కువ ఏ ఎగ్జామ్ అయినా ఇదే టాపిక్ నుండి ఉంటాయి. లెవెల్ ఆఫ్ ద క్వశ్చన్స్ వేరే ఉంటాయి, కాన్సెప్ట్ మాత్రం సేమ్. కాన్సెప్ట్ ఈస్ ద సేమ్. కాన్సెప్ట్ ఈస్ ద కీ ఫర్ ద సక్సెస్ అండి. మీరందరూ కూడా కాన్సెప్ట్ని పట్టుకోండి. అలాగే ఆ కాన్సెప్ట్ని ఎంత ఈజీగా మనం ఆన్సర్ రాబట్టవచ్చో నేను రాజశేఖర్ సార్ డీల్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.